తందూరి చికెన్ చిన్న చిన్న చిట్కాలతో ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామా. హాయ్ అండి అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే కొంచెం పెరుగు తీసుకోండి. పెరుగులోని ఉప్పు కారాలు అవన్నీ మీ టేస్ట్ తగ్గ వేసుకోండి. నాకు కొంచెం ఎక్కువ ఉంటాయి. సో ఉప్పు కారం, గరం మసాలా అండ్ చికెన్ మసాలా ఉంటే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని లెమన్ కూడా పిండేసి మొత్తం కలపాలండి. మంచిగా కలిపిన తర్వాత ముందుగానే మనము కడిగి పెట్టిన చికెన్ ఉంటాయి కదా, అదంతా అందులో వేసి మెత్తగా అంటే మసాజ్ చేస్తూ కలపండి. మసాజ్ చేస్తూ కలపడం వల్ల ఏంటంటే మసాలాలు, ఉప్పు కారం మొత్తం లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మస్ట్గా లోపల ఫ్రిడ్జ్ లోపల పెట్టండి. ఒక గంట అయినా ఉంచండి. దానివల్ల ఏంటంటే మొత్తం అందులో ఉన్న మసాలాలన్నీ పీస్కి అనేది అబ్జర్వ్ అవుతుంది. అండ్ తర్వాత తీసిన తర్వాత నా దగ్గర అయితే ఓవెన్ ఉంది కాబట్టి ఓవెన్లో పెడుతున్నాను. ఓవెన్ లేని వాళ్ళు ఏంటంటే మనం ముందు చికెన్ కర్రీ కోసం వాటర్ అనేది ఎగరబెడతాం కదా, అలాగే సేమ్ ఎగరబెట్టేసి అది మన పీస్ అనేది పుల్కాలు కాల్చుకునే గ్రిల్ మీద పైన కాల్చితే సరిపోద్ది. ఆ స్మోకీ ఫ్లేవర్ వచ్చి మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా ఓవెన్లో కన్నా బయట టేస్ట్ ఉంటుంది, ఎందుకంటే డైరెక్ట్గా కాలుతుంది కాబట్టి ఆ స్మోకీ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది అండ్ జ్యూసీగా కూడా ఉంటుంది. ఈ ఓవెన్లో పెట్టింది సేమ్ టేస్ట్ ఉంటుంది, కానీ ఇంకొంచెం ఎక్కువ బయట పెట్టిందే బాగుంటుంది నన్ను అడిగితే. అండ్ ఇలా ఓవెన్లో పెట్టే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ అయితే ఒక ప్రీహీట్ చేసిన ఓవెన్లో 250 టెంపరేచర్లో పెట్టేసి ఒక 45 to 50 మినిట్స్ మధ్యలోని చూసుకోండి, దించేయండి. దించిన తర్వాత మధ్యలో మాత్రం ఆయిల్ మాత్రం అప్లై చేయండి. చేసిన తర్వాత లిటరల్లీ చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం మంచి జ్యూసీగా. బయట అయితే ఇంకా కొనడం కష్టం, బయట అంత టేస్టీగా ఉంటుంది. జ్యూసీగా లోపలికి మసాలాలు అన్నీ వెళ్ళి మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ ఇలాంటి ఏవైనా ఇంకా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, ఏవేవి రెసిపీస్ కావాలన్నా, ఇంకా టిప్స్ కానీ, హెయిర్ టిప్స్ కానీ, లేకపోతే హెయిర్ స్కిన్ కానీ, ఏం టిప్స్ కావాలన్నా, ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్నందు అందరికీ. బాయ్, థ్యాంక్ యూ.